సమరసింహారెడ్డి విషయానికి వస్తే బాలకృష్ణ గారితో ఫ్యాక్షన్ కట్ తీయాలనే ఆలోచన ఎవరు? ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. తర్వాత ఇంటర్వల్ బ్యాంగ్ అదిరిపోయింది. నేను చెప్పింది మళ్ళీ 25 నిమిషాలే, మళ్ళీ మొత్తం కథ కావాలి, మళ్ళీ కథ వింటాను లేదు. బాగుంది, చేసేద్దాం. మరి ఎలా హ్యాండిల్ చేశారు? ఒక స్టార్ హీరోని తీసుకెళ్ళి రోడ్ల మీద మేము కరెక్ట్గా కర్నూలు వెళ్దాము ఇంకొక వారం రోజులు అనగా అక్కడ ఏదో ఒక మర్డర్ జరిగింది. అక్కడికే వెళ్తున్నాం మనం. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, మన యూనిట్ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు. సమరసింహారెడ్డి విషయానికి వస్తే ఫ్యాక్షన్ కథ తీయాలని చెప్పేసి బాలకృష్ణ గారితో ఫ్యాక్షన్ కథ తీయాలనే ఆలోచన ఎవరిది? మీదే, లేకపోతే రైటర్స్దా, లేకపోతే బాలయ్య బాబు గారు ఏమన్నా ఈ కథ మీకు పంపించడం ఎలా కథ ఉంది? అది అంతా అది ఆయన అవకాశం నాకు ఇచ్చినందుకు నేను డెఫినెట్గా ఎప్పుడు రుణపడి ఉంటా బాలయ్య బాబుకి. ఓకే. ఈ ఫ్యాక్షనిజం మీద చేయాలనే థాటు విజేంద్ర ప్రసాద్ గారు. నేను అప్పుడు చాలా కథలు విన్నా, నచ్చట్లా. విజేంద్ర ప్రసాద్ గారు ఒకరోజు లైన్ చెప్తా అన్నారు, వచ్చి చెప్పారు. చెప్తే నాకు నచ్చింది. 25 మినిట్సే చెప్పారు. వెళ్ళి బాలయ్య బాబుకి చెప్పాము. బజిల్లా రోడ్, ఓకే. ఎన్టీ రామారావు గారు బజిల్ ఉండేవాళ్ళు. ఒక వైభోగం కదా అక్కడ, బస్సులు రావటం, రామారావు గారు అందరిని కలవటం. ఆ ఇంట్లో అంతకుముందు బయట నుంచి చూసేవాళ్ళం. ఓకే. ఏది బిగినింగ్ మద్రాసు వెళ్ళినప్పుడు అసిస్టెంట్కి ఉన్నప్పుడు బయట నుంచే చూసాం, లోపలికి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి. ఫస్ట్ టైం ఆ ఇంట్లోకి వెళ్ళటం, ఈ స్టోరీ చెప్పడానికి. ఓహో. బాలయ్య బాబు లోపలికి వెళ్ళి కూర్చొని చెప్పాం. మీకు ఎలా ఉందన్నాడు బాలయ్య బాబు నన్ను. బాబు నాకు బాగుంది బాబు అన్నాడు. ఎందుకు బాగుందంటే నేనే రామారావు గారు అంటే అందరికీ ఇష్టం, రాయలసీమ వాళ్ళకి కూడా చాలా ఇష్టం బాబు. తర్వాత మీరంటే బాగా ఇష్టం. ఫస్ట్ టైం మీరు రాయలసీమ ఫ్యాక్షనిజంలో చేస్తున్నారు, అది నాకు బ్రహ్మాండంగా ఉంటుంది అనిపించింది. తర్వాత హీరోయిజం ఉంది. తర్వాత ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. తర్వాత ఇంటర్వల్ బ్యాంగ్ అదిరిపోయింది. తర్వాత కామెడీ ఉంది, క్లైమాక్స్ బాగుంది బాబు. నాకు బాగుంది బాబు అంటే ఇంకెందుకు చేసేద్దాం వెంటనే బాలయ్య బాబు. ఓకే. మేము చెప్పింది మళ్ళీ 25 నిమిషాలే, మళ్ళీ మొత్తం కథ కావాలి, మళ్ళీ కథ వింటాను లేదు. బాగుంది, చేసేద్దాం. ఒక డైరెక్టర్ని కాబట్టి ఎలా ఉంది మీకు అని విన్న వెంటనే ఆయన ఒప్పించి చెప్పకుండా ఎలా ఉంది మీకు. సమరసింహారెడ్డి మొత్తం కూడా నాకు తెలిసి షూట్ చూస్తే జనాల్లో ఎక్కువ తీసినట్టున్నారు, రోడ్ల మీద ఎక్కువ సినిమా. రోడ్లు మరి ఎలా హ్యాండిల్ చేశారు? ఒక స్టార్ హీరోని తీసుకెళ్ళి రోడ్ల మీద? దానికి కారణం కూడా బాలయ్య బాబు సపోర్టే. అట్లా అనుకున్నాం, చేసే ముందు సమరసింహారెడ్డి ఫస్ట్ టైం నేను రాయలసీమ కర్నూలులో షూటింగ్ చేయటం. మేము కరెక్ట్గా కర్నూలు వెళ్దాము ఇంకొక వారం రోజులు అనగా అక్కడ ఏదో ఒక మర్డర్ జరిగింది. అలజడి ఏదో నిజంగానే ఏదో మర్డర్లు జరిగినాయి కర్నూలు దగ్గర వాళ్ళ చుట్టుపక్కల. నాకు ప్రసాద్ గారు ఉన్నాక ప్రొడ్యూసర్ బాలయ్య బాబు తోడాడు వచ్చి, గోపాల్ గారు ఇట్లా జరిగింది కదా, బాలయ్య బాబు మెల్లగా మీరు చెప్పి అక్కడే తీయాలని ఉంది, మీరు ఎక్కడైనా చేసి కర్నూలు రాయలసీమ అంటారు కదా అక్కడికి వద్దులే అన్నాడు. మీరు కొంచెం బాలయ్య బాబుకి చెప్పరా అంటే సరే చెప్తానండి అని. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది షూటింగ్. వెళ్ళా, నాకు భయం ఫస్ట్ టైం ఇట్లా వెళ్తున్నాము అని చెప్పి. వెళ్ళి రండి ఏంటి అన్నాడు. షార్ట్ అయిపోయింది, మెల్లగా పక్కకి జరిగి నేను చెప్పేది కూడా కొంచెం బాబు పక్కకి ఎవరికి వినపడకుండా చెప్తా. బాబు ఇలా జరిగింది కదా, ఇట్లా మనం అక్కడ కాకుండా ఇంకెక్కడన్నా చేద్దామంటే ప్రసాద్ అన్నయ్య వచ్చి భయపెట్టాడా మిమ్మల్ని? తెలుసుకున్నాడు. ప్రసాద్ వచ్చి భయపెట్టాడా, వద్దన్నాడా? అక్కడికే వెళ్తున్నాం మనం. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, మన యూనిట్ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు. నేనున్నా, నేను చూసుకుంటా, మీరేం భయపడద్దు, నేను అన్ని ఏర్పాట్లు చేశా, ఏం జరగదు, బ్రహ్మాండంగా షెడ్యూల్ చేసుకొని వెళ్దాం. అంత సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి ఇంకేం మాట్లాడతాం. వెళ్ళాం, మాకు చెప్పినట్టే అన్నీ ఆయనే చూసుకున్నాడు. అక్కడ ఉన్న లోకల్ లీడర్స్తో మాట్లాడటం, పోలీసు వాళ్ళతో మాట్లాడటం, ఆయనకి అందరూ తెలుసు కదా. మాకు అంత ఫుల్, మాకేం కావాలంటే అది ఫుల్ క్రౌడ్. ఆ ఫ్లాష్ బ్యాక్ పుల్లూరులో చేసాం. పుల్లూరు. ఓకే. పుల్లూరు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, కర్నూలుకి బార్డర్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్. అక్కడ చేసాం. అది ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్ అయిపోయింది కదా. అందరిని వెంటబడి నరుకుతాడు. అది ఆలంపూర్ జోగులాంబాదేవి టెంపుల్లో క్లైమాక్స్. ఓకే.
మాకు ఇంకా ఎంత సపోర్ట్ ఇస్తాడంటే బాలయ్య బాబు, క్లైమాక్స్ అయిపోయింది, నెక్స్ట్ డే కొంచెం ఒక గంట ఫైట్ అయిపోయి మధ్యాహ్నానికి ఫ్లాష్ బ్యాక్ అదే ఎండ్ సీన్ తీయాలి. లగేజ్ చెప్పాం బాబు అయిపోద్ది ఇటు నుంచి వెళ్ళిపోవటం అంటే అందరూ లగేజ్ సర్దుకొని వచ్చాం. ఫైట్ స్టార్ట్ చేసాం, అవట్లా, మధ్యాహ్నం అయింది అవట్లా. లంచ్ తర్వాత కూడా కొంతమైన తర్వాత ఇంకా ఫైట్ జరుగుతూనే ఉంది. మెల్లగా బాలయ్య బాబు వచ్చాడు నా దగ్గరికి, గోపాల్ గారు ఏం టెన్షన్ పడద్దు, లగేజ్ అంటే బాలయ్య బాబుకి మేము చెప్తే పక్కాగా ఈ టైంకి అయిపోద్ది అంటే ఒక గంట అటు ఇటు అయిపోద్ది, అందుట్లో లగేజ్ సర్దుకొని వచ్చాడు. నేను ఎక్కడ టెన్షన్ పడుతున్నానని, ఏం టెన్షన్ పడద్దు, మీరేమనుకుంటున్నారో అది కంఫర్టబుల్గా చేసుకోండి, మనం లగేజ్ సర్దుకొని వచ్చాము వెళ్ళిపోవాలి అని నా టెన్షన్ మీరు పెట్టుకోవద్దు,